హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ఎలిగెన్స్ ఎంపీరియా హోమ్స్ అనే విల్లా ప్రాజెక్ట్లో ఉన్నామండి. సో ఈ విల్లా లొకేషన్ వచ్చేసి కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో సర్వీస్ రోడ్కి ఆనుకొని ఉన్న ప్రాజెక్ట్ అండి ఇది. ముందుగా మనం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్ టోటల్ వచ్చేసి 10.45 ఎకర్స్ అండి. ఇందులో మొత్తం 124 విల్లాస్తో కన్స్ట్రక్ట్ చేశారు. ఇందులో 2 సైజెస్తో కన్స్ట్రక్ట్ చేశారండి. వన్ ఈస్ 240 స్క్వేర్ యార్డ్ అండ్ ది అదర్ వన్ ఈస్ 207 స్క్వేర్ యార్డ్. 240 స్క్వేర్ యార్డ్ టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 3420 SFT అండి. అండ్ 207 స్క్వేర్ యార్డ్ టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 2900 SFT. మనం ఇప్పుడు చూస్తున్నది క్లబ్ హౌస్ అండి. ఇప్పుడు చూసినట్లయితే బ్యూటిఫుల్ గా ల్యాండ్స్కేపింగ్ అనేది చేశారండి. అమ్యూనిటీస్ విషయానికి వస్తే స్విమ్మింగ్ పూల్, జిమ్, బ్యాడ్మింటన్ కోర్ట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, మల్టీపర్పస్ హాల్, గెస్ట్ రూమ్స్, కాన్ఫరెన్స్ హాల్, బాస్కెట్బాల్ కోర్ట్ మనకి ఇందులో ప్రొవైడ్ అనేది చేస్తున్నారండి. మనకి ప్రాజెక్ట్ కి మంచి కనెక్టివిటీ యాజ్ వెల్ as ఇంటర్నేషనల్ స్కూల్స్ లైక్ గార్డియం, సమష్టి, మేరు, డిపిఎస్ స్కూల్స్ లాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ మనకు వెరీ నియర్ టు దిస్ ప్రాజెక్ట్ ఉన్నాయండి. సో మనం ఇప్పుడు చూస్తున్నది 207 స్క్వేర్ యార్డ్ విల్లా అండి. సో ఈ విల్లా యొక్క టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 2900 SFT. మనకు గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఉంటాయండి. సో మీరు చూస్తున్నది పార్కింగ్ ఏరియా అండి. మనకు పార్కింగ్ ఏరియా వచ్చేసి 17.4 into 16.6 సైజ్తో ఇచ్చారు. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 1 బెడ్రూమ్, డైనింగ్ ఏరియా, కిచెన్ అండ్ లివింగ్ ఏరియాతో కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇది మీరు చూస్తున్నది కిచెన్ ఏరియా అండి. సో మనకు కిచెన్ ఏరియా వచ్చేసి 9 into 10.10 సైజ్తో ఇచ్చారండి. ఇందులో లివింగ్ ఏరియా వచ్చేసి 15.4 into 11.7 సైజ్తో ఇచ్చారు. మనకి ఇందులో యూటిలిటీ కూడా ఇచ్చారండి 8.3 into 5.4 సైజ్తో. గ్రౌండ్ ఫ్లోర్ బెడ్రూమ్ అండి. మనకు గ్రౌండ్ ఫ్లోర్ బెడ్రూమ్ వచ్చేసి 10.10 into 12.9 సైజ్తో ఇచ్చారు. సో ఇది వాష్రూమ్ అండి. 9.9 into 4 సైజ్తో ఇచ్చారు వాష్రూమ్. సో ఇది మనం ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 1190 SFT అండి. సో అది లిఫ్ట్ ప్రొవిజన్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకు 11.7 into 19.1 సైజ్తో ఇచ్చారు. సో ఇందులో క్లాజెట్ అండ్ వాష్రూమ్ ఇచ్చారండి. క్లాజెట్ వచ్చేసి 6.4 into 10.6 సైజ్తో ఇచ్చారు. అండ్ వాష్రూమ్ సైజ్ వచ్చేసి 4.10 into 10.1 సైజ్తో ఇచ్చారండి. సో ఇది లిఫ్ట్ ప్రొవిజన్కి ఇచ్చారండి స్పేస్. మనం ఇప్పుడు చూస్తున్నది సిట్అవుట్ ఏరియా అండి. సో సిట్అవుట్ ఏరియా వచ్చేసి 12 into 12 సైజ్తో ఇచ్చారండి ఇది. ఫస్ట్ ఫ్లోర్ లో 2 bedrooms ఇచ్చారండి. వన్ ఇస్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ ది అదర్ వన్ ఇస్ చిల్డ్రన్స్ బెడ్రూమ్.
చూస్తున్నది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది క్లాజెట్ అండి, అండ్ ఆల్సో దిస్ ఇస్ వాష్రూమ్. క్లాజెట్ వచ్చేసి మనకు 7.6x6 సైజ్తో ఇచ్చారు. వాష్రూమ్ వచ్చేసి 7.6x6.4 సైజ్తో ఇచ్చారండి. సో చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి 11.7x12.9 సైజ్తో ఇచ్చారండి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో ఇది సెకండ్ ఫ్లోర్ అండి. సో సెకండ్ ఫ్లోర్ దిస్ ఇస్ కవర్డ్ డెక్ అండి, ఫస్ట్ వన్. సో కవర్డ్ డెక్ వచ్చేసి 7.1x7.6 సైజ్తో ఇచ్చారు. సో ఇది హోమ్ థియేటర్ అండి. హోమ్ థియేటర్ మనకు స్పేషియస్గా 11.7x20.3 సైజ్తో ఇచ్చారండి హోమ్ థియేటర్. ఇది వాష్రూమ్ అండి. ఈ వాష్రూమ్ వచ్చేసి 3.9x6 సైజ్తో ఇచ్చారు. మనకు ది రిమైనింగ్ స్పేస్ అంతా ఓపెన్ టెర్రస్ అండి. మనకు సెకండ్ ఫ్లోర్ స్పేస్ వచ్చేసి 505 SFT అండి. ది రిమైనింగ్ స్పేస్ మొత్తం ఓపెన్ టెర్రస్ గా యూజ్ చేస్తారు. మా దగ్గర మల్టిపుల్ విల్లాస్ అవైలబుల్ ఉన్నాయండి. డిస్ప్లేలో కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.